నాకన్నా ఇంకో 20 years యంగర్గా ఉంటాడు ఆయన చూడడానికి. సో నేను ఆయన అంకుల్ అని పిలిచిన బాగా పిలిస్తే పాటు బూత్ అయిపోద్ది. సో అలా అలవాటు అయిపోయిందండి అది చిన్నప్పటి నుంచి. సో మహేష్ అన్న అని పిలవడం. సో సో ఏం చెప్తున్నాను నేను అంతే. ఈ ఫ్యామిలీలో నా లక్ ఏంటంటే బ్రాడ్ మైండెడ్ పీపుల్ ఒకటి. అంటే సిచ్యువేషన్ ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి ఒక నేర్పిస్తారు ఈ తప్పు ఇది ఒప్పు, దాన్ని దాటి ఆలోచించడం అనేది ఒక గ్రేట్ మైండ్ కావాలి. అవును, ఇప్పుడు మీరు చెప్పారు కదా చాలా బ్రాడ్ మైండెడ్ బ్రాడ్ హార్ట్ కావాలి. అది ఇప్పుడు చెప్పారు పలానా పెళ్లిళ్ళు చేసుకుని ఇంతంతా మాట్లాడుతున్నారు, అది ఒక రకంగా అది ఒకరికి ఎలా తెలుస్తుంది, ఒకళ్ళు చెప్తే తెలుస్తుంది. చిన్నప్పుడు అరే రెండో పెళ్లి చేసుకుంటున్నాడు రా చూడు అది అది రకంగా మాట్లాడుకుంటారు చెప్పేసరి చిన్నప్పటి నుంచి ఏమనిపిస్తుంది అంటే అదొక తప్పు, అదొక ఇది, అదేదో కొంచెం దాన్ని సెక్షువలైజ్ చేసి అదొకలాగా దాన్ని ఒక నెగటివిటీలో తీసుకెళ్ళిపోయి అది మన కండిషనింగ్ అలాంటిది. సో దాన్ని బట్టి వాళ్ళు ఆలోచించాలి చాలా మంది. ఇప్పుడు ఇదే కాదు పవన్ కళ్యాణ్ గారి విషయంలో జరుగుతుంది కూడా అది. ఎవరి విషయమైనా అండి ఎవరి సంతోషం వాళ్ళదండి. ఓకే అదే చెప్తాను కదండి, ఎవరి వల్ల దుఃఖంగా ఉన్నాడు ఆయన, ఒకళ్ళు ఎందుకు ఉన్నారు, ఎందుకు ఒకళ్ళ వల్ల సంతోషం ఉన్నా అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఒకళ్ళు ఇది వీళ్ళు తప్పు అని అనేవారు వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా నాకు తెలీదు. పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోయి ప్రతి వాళ్ళు వాళ్ళ ప్రకారం వాళ్ళు కరెక్ట్ అండి. ఇప్పుడు నా ప్రకారం ఆయన కరెక్ట్ కాదు, ఎవరితో కమెంట్ వేస్తున్నాడు, నేను క్లోజ్డ్ మైండెడ్ అంట ఆయన్ని. ఆయన ఒప్పుకుంటాడా ఒప్పుకోడు. ఇది ఒప్పుకున్నప్పుడు ఏమవుద్ది, అగ్రీ టు డిసగ్రీ అంతే. సో నేనెందుకు అతని భావాలని అవి నేను మార్చను. అతని అండర్స్టాండింగ్ అతని ప్రిన్సిపల్స్ అంతవరకే అతని. అలాగే నా ప్రిన్సిపల్స్ నువ్వు మార్చడానికి ట్రై చేయొద్దు. నాకేం వర్కౌట్ అవుతుంది నీకేం తెలుసు, పలానా జరిగింది ఏంటి హ్యాపీగా ఉన్నారా ఓకే అంతే. దాని నుంచి ఆలోచించకూడదు, దాని నుంచి ఆలోచించడం వేస్ట్ ఆఫ్ టైం. ఇంకా నేను దాని గురించి ఎక్కువ టైం ఆలోచించానంటే నాకే వేస్ట్ ఆఫ్ టైం. దానివల్ల ఏమి నేను ఉద్ధరించేది లేదు అక్కడ, దానివల్ల ఏమి ప్రపంచం మారిపోయేది లేదు. ఈ ఇంతమంది కమెంట్స్ చూస్తాను అంతా ఏదో సొసైటీని ఉద్ధరించేలా మాట్లాడతారు. కొన్ని వందల సంవత్సరాల సొసైటీ ఎలాగుంది ఏం పెద్దగా మారలేదు. ఎందుకంటే మనిషి బిహేవియర్ అంతే అండి. కాకపోతే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఐడెంటిటీ ఎక్కువ, అందరికి ఒక ఐడెంటిటీ కావాలి, అది కామన్ అండ్ తప్పేం లేదు. ఎదుటి వాళ్ళ మీద రాళ్ళేసి ఎగ్జాక్ట్లీ. సో అదేం నాకేం రాలేదు, కామెంట్లు వేసుకోండి హ్యాపీగా. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు హ్యాపీగా ఉన్నావా లాస్ట్ చూసుకో. నిజంగా రేపు మనం అంతే డెత్ బెడ్లో ఉన్నప్పుడు నేను చేస్తుంది ఏదో ఒకటి పనికి వచ్చిందా, నీకే వాళ్ళకైనా పనికి వచ్చిందా వాళ్ళు ఒక్కసారి అనుకోవాలి అంతే. నేను ఏదైనా ఒక గొప్ప పని చేశాను, చిన్న పని ఏమైనా చేశాను, సొసైటీకి మాట్లాడాను కదా, ఒక చిన్న హెల్ప్ చేశాను, అది నువ్వు కాన్షియస్గా నువ్వు హ్యాపీగా ఉంటే హ్యాపీ, ఏమైనా చేసుకో. మనకు ఉంది కదా రైట్ టు ఎనీవన్ హ్యాస్ ఇట్స్ సెక్యులర్ స్టేట్, యూ కెన్ టాక్, ఎవ్రీవన్ హ్యాస్ అ రైట్ టు స్పీచ్. సో మహేష్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే తను తండ్రిలాగా కష్టపడి, అంటే అందరూ కూడా వారసులుగా ఇండస్ట్రీకి రావచ్చు. కొంతమంది అంటారు ఏది నెపోటిజము ఇవన్నీ మాట్లాడతారు. పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవుతున్నప్పుడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నప్పుడు, లాయర్ కొడుకు లాయర్ అవుతున్నప్పుడు సినిమా వాళ్ళ గురించి ఉద్దేశించి మాత్రం ఎందుకు ఈ నెపోటిజం అనేది ముందుకు తీసుకొస్తుంటారు అనేది ఒకటి. అది ఒకటి కామన్. నెపోటిజం అనేది అది నెగిటివ్గా చూడడం. ఎందుకంటే నా పరంగా ఇప్పుడు మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, జ్యువెలరీ షాప్ ఓనర్లు ఉన్నారు. మా ఫ్రెండ్స్ వాళ్ళ కొడుకు ఇంకా 10th దాటాక ఇంకా దాంట్లోనే పెడతారు. ఎగ్జాక్ట్లీ, జెనెటిక్లీ యూ వాంట్ యువర్ కిడ్స్ టు బి, అది కూడా వాళ్ళ డెసిషన్ బట్టి. వాళ్ళకి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళు వచ్చి ఏంటి అల్టిమేట్లీ ఒక యాక్టర్ ఏంటి మంచి పేరు సంపాదించుకోవాలి, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి. చేసినోడు ఉంటాడు, చేయలేనోడు ఎనివే వెళ్ళిపోతారు. టాలెంట్ ఏదైనా కూడా టాలెంట్. నాకు పర్సనల్ ప్రాబ్లం ఏంటంటే నెపోటిజంతో బులింగ్ చేయకూడదు. ఇప్పుడు ఒకళ్ళు రావాలి కాబట్టి ఇంకోళ్ళని తీసేయడం అవి నేను సపోర్ట్ చేయను. అంటే మొత్తం వీళ్ళే మొత్తం ఇండస్ట్రీని వెళ్ళాలా, వేరే వాళ్ళకి స్పేస్ ఇవ్వరా? ఎగ్జాక్ట్లీ. ఏమొస్తుందంటే అది ప్రాబబ్లీ పర్సెప్షన్ కింద వస్తుందండి. ఫ్యామిలీ నుంచి వచ్చేస్తున్నాడు కాబట్టి అది ఏంటంటే ఒక ఏమంటారు దీన్ని, ఒక సొసైటీలో ఒక స్ట్రాటాలో ఏమైపోద్ది అంటే ఇప్పుడు ఒకళ్ళు పలానా కొడుకు వస్తున్నాడంటే వీడి టాలెంట్ లేదు అందుకే డాన్స్ సపోర్ట్ తీసుకొస్తున్నాడు. అలాంటిది ప్రూవ్ చేసిన వాళ్ళే కదా జూనియర్ ఎన్టీఆర్ కానీ, బాలకృష్ణ గారు కానీ, ఆయన లెవెల్ అప్పుడు మేము పుట్టకుండా ఆ టైంలో. బట్
నేను చెప్పేది అట్లీస్ట్ మాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారి తమ్ముడు కాబట్టి ఆయన వచ్చారని కాదు కదా. ఆయనకు ఆ కరిష్మా ఉంది, ఆయనకు ఆ చామ్ ఉంది, ఆయనకు ఆ పర్ఫార్మెన్స్, ఆయన స్టైల్ ఆయన ఎన్నుకున్నాడు. ఈరోజు లైక్ కోట్ల మంది అతనికి ఫ్యాన్స్. సేమ్ మహేష్ అన్నకు కూడా కదా ఆయన చామ్, ఆయన గ్లామరు, ఆయనకు డైలాగ్ డెలివరీ, ఆ ఎటకారం, ఇది సో అందరికీ అది రాదు. కృష్ణ గారు ఇప్పుడు కృష్ణ గారి అదే మీరు ఇందాక అన్నారు కదా తనయుడిని మించిన తండ్రిని మించిన తనయుడు, అది నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆ జనరేషన్లో ఆయన అండి, ఈ జనరేషన్ మహేష్ బాబు ఎప్పటికీ ఆ జనరేషన్ వాళ్ళు సాధించడమే నంబర్ 1 అండి. సో ఇద్దరిని కంపేర్ చేయలేము. ఓకే, ఆయన కొడుకు కూడా ఆయన స్థాయికి వచ్చాడు. ఈరోజు సూపర్ స్టార్గా ఆయన స్థాయికి వచ్చాడు. మించిపోతారని నేను నమ్మను ఎప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మా డాడీని నేను మించిపోయి యాక్టింగ్ చేసేవాడిని నేను ఎవరన్నా అన్నా కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళది. సో అలా చూస్తే ఆయన ఒక సూపర్ స్టార్ కొడుకు అంత ప్రెషర్లో వచ్చినా కూడా ఆయన హార్డ్ వర్క్ చేశాడు కాబట్టి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు. ఆయన ఈరోజు ఒక సూపర్ స్టార్గా నిలబడ్డాడు. తనకు ముందు రమేష్ వచ్చారు, ఎగ్జాక్ట్లీ తను నిలబడలేకపోయారు కదా. అంతే అండి, సేమ్ అండి, ఏ ఫ్యామిలీలో అంతే అండి. ఒకళ్ళు సక్సెస్ అవ్వడం అది లేదనేది టైం చెప్తుంది. అది మనం దేనికి మనం కరెక్ట్ అనేది టైం చెప్తుంది. మనకు ఆ కామన్ సెన్స్ ఉండాలి మనం డిసైడ్ చేసుకోవడానికి. కథ ఏంటంటే వీళ్ళు కొంతమంది ఏంటంటే దాన్ని ట్రోలింగ్ చేయడం కోసం రుద్దుతున్నారు, బలవంతంగా రుద్దుతున్నారు. 10 మంది ఉన్నారు, నలుగురికి ఒపీనియన్ ఉంటుంది, ఇంకొక నలుగురు ఒపీనియన్, ఇంకో ఇద్దరు ఏం మాట్లాడరు. ఇప్పుడు ఏది రైట్ అనడానికి ఎవరికి లేదు. ఇప్పుడు నేను నెప్టిజం గురించి నేను ఒక 5 పేజ్ డైలాగ్ చెప్పచ్చు. ఇప్పుడు చెప్పినా దాన్ని ఎటకరగా చూసేవాళ్ళు ఒకడు ఉంటాడు, దాన్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉంటారు. ప్రాబ్లీ తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఐ థింక్ ఆఫ్టర్ కోవిడ్ చాలా మంది నెగిటివ్గా మారిపోయారు కాబట్టి. సో నాకు తెలిసి అయితే వాస్తవం అదండి. ఎవరు ఒక మెసేజ్ని అందరూ ఒప్పుకోరు. అలాగైతే ఒకటే పొలిటికల్ పార్టీ ఉంటుంది ఎప్పుడు, లేకపోతే ఒకటే హీరో ఉంటారు, ఒకటే బ్రాండ్ ఉంటుంది. ఎప్పుడు ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మీద నడుస్తుంది వరల్డ్. సో సింగులారిటీలో ఏదో ఉండదండి. సో ఒకళ్ళ ఒపీనియన్. సో అది ఇప్పుడు మనగా ప్రూవ్ చేసుకున్నాక యాక్సెప్టెన్స్ వచ్చాక అయిపోద్ది. ఇంకా దాని గురించి మాట ఉండదు. ఎప్పుడైతే నువ్వు డెలివరీ చేయవో అప్పుడే క్రిటిసిజం వస్తుంది. ఎందుకంటే ఇట్స్ అ బ్రూటల్ స్టేజ్ ఈ రోజు కూడా, బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా, సో మచ్ ఎక్స్పోజర్. ఒక హీరోగా రావడం అనేది జోక్. ఎందుకంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చాలా మంది చేస్తున్నారు. ఈడేంట్రా పెద్ద స్పెషల్గా చేసేది, ఈడే చేసాడు కదా అని ఒక జనరేషన్ వచ్చేసింది. ఎందుకంటే యాజ్ అ డైరెక్టర్ ఆర్ ఎనీవన్ కూడా ఇప్పుడు టెక్నిక్స్ చాలా మంది, ఈవెన్ షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా క్రియేటివ్గా చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది సినిమాలు చూసి ఏదో షార్ట్ ఫిల్మ్ లాగా ఉందని అనే టైం వచ్చేసింది. సో దీనికి ఏంటంటే మనం ఇంప్రూవ్ చేసుకుంటూ పోయాం. అందరూ మనుషులే లాస్ట్కి. మన వృత్తిలో మనం ఎంత దూరం వెళ్తాం. ఇప్పుడు హీరో అవుతున్నాడు, జస్ట్ నేను హీరో అవ్వాలని ఉంది కాబట్టి అవుతున్నా అనడం, ఐ డోంట్ థింక్ అలాంటి వాళ్ళు సస్టైన్ అవ్వలేదు ఎవరు. నేను హీరో అవ్వాలని ఉంది కాదు, నేను యాక్ట్ చేయాలి, నేను ఎంటర్టైన్ చేయాలి, నేనేంటో చూపించాలి, నన్ను ఒక 10 మంది అప్రిషియేట్ చేయాలి అని ఒక ఫైర్లో వచ్చిన వాళ్ళు నాకు తెలిసి అయితే వాళ్ళు చాలా దూరం సస్టైన్ అయ్యారండి. అల్లు అర్జున్ కానీ ఎన్టీఆర్ కానీ వాళ్ళు చేసిన ఇంటెన్సిటీ, వాళ్ళిద్దరు నేను ఎగ్జాంపుల్ చాలా మంది చెప్తా తీసుకోమని. ఎందుకంటే మా టైంలో మేము రిలేట్ అయ్యే జనరేషన్ అది. తారక్ ఆర్ అల్లు అర్జున్, బన్నీ, దీస్ పీపుల్ ఆర్ అన్ ఎగ్జాంపుల్. నాకు తెలిసి తారక్ చాలా కష్టపడ్డాడు అనుకుంటా. అవునండి, అట్ ద సేమ్ టైం బన్నీ ఆల్సో అండి, అది తక్కువ కష్టం కాదు. అది తనకంటే ఇంకా తండ్రి యొక్క సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఏదైనా ఉంది, అదే చెప్తాను కదండి. సపోర్ట్ ఎంతైనా ఇవ్వచ్చండి తండ్రి. కస్టమర్ ఇది ఏదైనా లక్ మీద ఉంటుందండి. చాలా మంది వచ్చారు, పెద్ద పెద్ద కోట్ల సినిమా తీశారు కదా, నెక్స్ట్ ఇంకో సినిమా ఉందా, లేదు. ఓకే, అదే చెప్తున్నా. ఎంతైనా బన్నీ టాలెంట్ లేకపోతే ఎంత సపోర్ట్ ఉన్నా కూడా ఈ వోంట్ హావ్ మేడ్ ఇట్. అతనికి అంత టాలెంట్ ఉంది కాబట్టి ఒక సినిమా చూస్తుంటే నిలబెడతాడు ఆ సినిమాని స్టార్ట్ టు ఎండ్ వరకు. ఇంకెక్కడ డైవర్ట్ అవ్వకుండా అతని మీద ఉంటుంది ఫోకస్. ఎన్టీఆర్ కూడా అంతే ఫోకస్. ఈ మధ్య నాకు శ్రీ విష్ణు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శ్రీ విష్ణు. అవునా? నాకు ఒక్క సెకండ్ కూడా ఒక్క సెకండ్ బోర్ కొట్టలేదు నాకు సామచవర్గం. ఐఎమ్ సో హ్యాపీ. అంటే చాలా రోజులు అయిపోయింది అలా నవ్వుకొని. అండ్ డాడ్ వీళ్ళిద్దరిది బ్యూటిఫుల్గా వర్కౌట్ అయిపోయింది అసలు. అండ్ ఈ స్టాండ్ అలోన్ అలాంటి యాక్టింగ్ నేను ఏ హీరోలో చూడలేదు. ఇతనికి ఒక పెక్యులియర్ టైమింగ్ అండ్ సీరియస్ రోల్స్ చేయగలుగుతాడు, కామెడీ రోల్స్ చేయగలుగుతాడు. అలాంటి యాక్టర్స్ చాలా దూరం వెళ్తారండి. ఒకప్పుడు నాని గారు ఎలాగో ఆయన అంతే సీరియస్ రోల్ చేస్తారు, కామెడీ చేస్తాడు, ఏడిపిస్తాడు, నవ్వుపిస్తాడు. టుడే దట్స్ వై ఈజ్ న్యాచురల్ స్టార్. నెక్స్ట్ రేపు